సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, లక్షల్లో ఒక్కరికే ఈ అదృష్టం. తొందరపడి నెట్టేస్తే ఈ శుభవార్త మళ్ళీ వినలేవు. నీకు చెప్పే తీరాలి, తప్పకుండా వినుచుడమ్మా అని చెప్పి బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. మన సాయి భక్తులందరూ కూడా ఏం జరిగినా సరే ఉన్న బాధలన్నీ పక్కన పెట్టి బాబాగారు అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మనకు ఎలాంటి శుభవార్తని అందించాలి అనుకుంటున్నారో, ఈరోజు మన కోసం ఏం చెప్పాలి అని వచ్చారో తెలుసుకోవాలంటే ఈరోజు ఈ అదృష్టాన్ని కాదనకుండా వినాలి. మరి బాబాగారు అందించే ఈ సందేశం నిజంగా మన జీవితాలలో మార్పు రావచ్చు. ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఎక్కడ తప్పులు చేస్తున్నామో, ఎందుకు ఈ సమస్య మొదలయ్యింది అని ఆలోచించి చూడు. బాబాగారు ఏం చెబుతారో దానిని అర్థం చేసుకుని ఆచరణలో పెడితే గనుక తప్పకుండా మన జీవితంలో అదృష్టమే పడుతుంది. మరి అనుకున్నది సాధించాలంటే ఈరోజు బాబా అందించే సందేశం కూడా వినాలి. తల్లి, నీ కలలన్నీ ఆవిరవుతున్నాయి అని బాధపడుతున్నావు. ఈరోజు అనుకున్నది సాధించలేకపోతున్నానని కుమిలిపోతున్నావు. బాధలు ఎన్ని ఉన్నా నిన్ను ఓదార్చడానికి ఈ బాబా ఉన్నాడు. ఇది ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు? కాస్తంత ఓపిక పట్టు తల్లి. నీ బాధలన్నీ మాయం చేసే బాధ్యత ఈ సాయి తీసుకున్నాడు. ఎందుకు ఆవేదన చెందుతున్నావు? తల్లి, నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. ఇక ఆలోచించకు. నువ్వు చేసే ఎలాంటి సాయమైనా తప్పకుండా తిరిగి వచ్చి నిన్ను చేరుతుంది. నువ్వు చేసే ఏ మంచి పనైనా తిరిగి అది నీ వద్దకే వస్తుంది. సంతోషం అనే పెద్ద ఫలం కన్నా నమ్మకం అనే చిన్న విత్తనం చాలా గొప్పది. నువ్వు ఆ నమ్మకాన్ని ఉంచావు. నా మీద ఎంతో భక్తి శ్రద్ధలతో అనుకున్నది సాధించాలని ప్రయత్నం చేస్తున్నావు. ప్రతిరోజు ఈ సాయికి పెట్టనిదే నువ్వు తినవు. నువ్వు నా బిడ్డవి, ఎంతో ప్రియమైన బిడ్డవి. నవ్వుతున్నప్పుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపటం కూడా అంతే కష్టం బాబా. నువ్వేమో ఎన్నో చెబుతావు, కానీ నా కష్టమైతే తీరట్లేదు. ఈ కన్నీళ్లను దాచుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాను. నీ ముందు నీ ఫోటోని చూస్తే సాయి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. ఎందుకు బాబా ఇంత కష్టం ఇచ్చావు అనిపిస్తుంది. బాబా, నీ ముందే కూర్చొని అనుక్షణం నా బాధలను నీతో పంచుకుంటున్నాను. తల్లి, నువ్వు బాధలొక్కటే పంచుకోవడం కాదు, ప్రతిదీ నాతో పంచుకో. నువ్వు ఎలా ఉన్నా నాతోనే చెప్పుకో. నీ సమస్య ఒక్కటే కాదు, ఆనందంతో ఉప్పొంగినప్పుడు కూడా ఆ ఆనందాన్ని పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకు నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నన్ను మర్చిపోతున్నావు? నువ్వు చేసిన మంచి పని ఎంతమంది చూశారన్నది ముఖ్యం కాదు తల్లి. ఆ పని వల్ల ఎందరి జీవితాలు బాగుపడ్డాయన్నదే ముఖ్యం. నీ వల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. నువ్వు ఎంత సాయం చేస్తున్నావు అంటే, నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే, నీకున్నా లేకున్నా కూడా ఇతరులు కష్టపడితే నువ్వు చూడలేవు. నీ మనసు విలవిలలాడిపోతుంది. తల్లి, జననానికి మరణానికి ఒక టైం అంటూ ఉంటుంది. మన జీవితంలో జరిగే ప్రతి పనికి ఒక టైం ఒకటి రాసి పెట్టి ఉన్నాడు ఆ భగవంతుడు. ఆ సమయం వచ్చేదాకా నువ్వు ఎదురు చూడాలంతే. ఆరాట పడకూడదు. నువ్వు ఆరాట పడినంత మాత్రాన ప్రయోజనం ఏమీ ఉండదు. మనసులో ఏది నాటితే అది పెరుగుతుంది అంటారు. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, ఆశ, నిరాశ, ఏదైనా దేన్ని పెంచుకోవాలన్నా నిర్ణయమైతే నీకే వదిలేస్తాడు ఆ భగవంతుడు. కానీ నువ్వు చూపించే ప్రేమ, జాలి, ఇతరుల పట్ల ఆప్యాయత, అవన్నీ కూడా నీ వెంటే వస్తాయి. నువ్వు చేసిన మంచి తప్పకుండా నీతోనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో నువ్వు కష్టంలో బాధపడుతూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్వయంగా ఆ భగవంతుడే దిగి వచ్చి నీకు సాయం చేయగలడు. అంతటి శక్తి మంచికి ఉంది, ధర్మానికి ఉంది. నువ్వు ఎప్పుడు ధర్మంగా నడుచుకో. ఎవరిని బాధ పెట్టకు. ఒకవేళ నిన్ను బాధపరిచినా వారిని పట్టించుకోవద్దు. నీకెందుకులే అన్నట్టుగా ఉండు. నువ్వు మౌనంగా భరించినంత కాలం కూడా నీకు ఎలాంటి కష్టమూ ఉండదు. ఒకడిని తక్కువ చేసి మాట్లాడను అని నువ్వు నాకు మాట ఇవ్వాలి. నన్ను తక్కువ చేసే వారి దగ్గర నేను ఉండను బాబా. మరణాన్నైనా ఎదురిస్తాను, కానీ నాకు విలువలేని చోట మాత్రం ఉండను
అని నా బిడ్డ అంటుంది. అంతటి గొప్ప స్థాయిలో నా బిడ్డుంది. ఈరోజు నేను చెప్పిందల్లా చేస్తుంది. ఏదో ఒక రోజు ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. తల్లి, నీ అంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు. ఈరోజు నువ్వు దురదృష్టంతో బాధపడుతుండొచ్చు, కానీ రాబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు ఆనందంగా నీ వాళ్ళతో ఉండబోతున్నావు. ఒంటరిగా ఉన్నా పర్లేదు, కానీ బాధపెట్టే బంధాలు నాకొద్దు బాబా అని నువ్వు అంటున్నావు. కానీ ఆ బంధాలు నీకు ఏదో ఒక రోజు ఉపయోగపడతాయి. వాళ్ళే నిన్ను అర్థం చేసుకుని నీ ముందుకొస్తారు. నిన్ను అవమానించిన వారే ఎంత గొప్పవారైనా సరే అసలు వదిలిపెట్టవద్దు. తగిన గుణపాఠం చెప్పు. ఎందుకంటే నిన్ను బాధ పెట్టి అవమానించే హక్కు ఎవ్వరికీ లేదు. ఒకవేళ నువ్వు బాధ పెట్టాలని చూసినా భగవంతుడే ఏదో ఒక రూపంలో వచ్చి వారికి తగిన శాస్తి చేస్తాడు. మరి నువ్వెందుకు ఆలోచిస్తావు? నిన్ను ఏడిపించారో కదా అని నువ్వు వారికి తిరిగి ఏడిపించడం భావ్యం కాదు. ఎదుటివారిని మంచివాళ్ళ చెడ్డవారా అని పరీక్షించే ముందు మనం వారిని పరీక్షించడానికి అర్హత పొందామా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. తల్లి, ఇతరుల తప్పు ఒప్పులు గురించి మాట్లాడి ఆనందమో లేదా బాధనో పడుతున్నాము అంటే ఇంకా మనం భగవంతుడి దారిలోకి రాలేదని అర్థం. ధర్మంగా బ్రతకాలి. సాటి వారిని చులకనగా చూడకూడదు. పాటించిన వాడు దేవుడయ్యాడు, తప్పినవాడు రాక్షసుడయ్యాడు, తెలియనివాడు మనిషిగా మిగిలాడు. కాబట్టి మనం ధర్మబద్ధంగా నడుచుకోవాల్సిన సమయం ఇది. జీవితం మీద భయం ఉన్నవారు బంధాలకు సమయం ఇస్తారు. అదే జీవితం అంటే భయం లేనివారు దేనికి సమయాన్ని ఇవ్వరు. మానవ సంబంధాలన్నింటిపైన లోతుగా చూస్తే మనిషి ఒంటరివాడే. చుట్టూ ఎంతమంది ఉన్నా, ఆత్మీయత పేరుతో ఎంత దగ్గరకు చేరుకున్నా, తీసుకోవాలనుకున్నా ఒంటరివారే. ఈ లోకంలోకి ఒంటరిగా వచ్చిన మనిషి ఒంటరిగానే వెళ్ళిపోవలసి వస్తుంది. అది తెలియక ఎంతోమంది జనం పిచ్చివాళ్ళలాగా కోరికలతో సతమతమవుతున్నారు. తల్లి, నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి కన్నీళ్లకు కారణంలా మారకూడదు. ఎందుకంటే అవి ఎప్పుడైనా సరే తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. మంచితనం మరీ ఎక్కువైతే మనవాళ్లే మనకు శత్రువులవుతారు. నువ్వు మంచితనంతో అందరితోనూ అందరూ నా వాళ్లే అంటూ సమానంగా చూస్తూ నీకు తెలియకుండానే కొన్ని బంధాలు దూరం అవుతాయి. అలాంటి బంధాలు నీకు ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే అన్న స్థితికి వస్తాయి. 100 మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసినా చెడ్డోడివే అంటారు. 100 చెడ్డ పనులు చేసి ఒక్క మంచి పని చేసినా మంచోడివే. జనానికి నీ గతంతో పని లేదు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఈ క్షణం నువ్వు అందరితోనూ ఎలా ప్రవర్తిస్తున్నావు, ఇవి మాత్రమే చూస్తారు. నువ్వు ఖాళీగా ఉంటే, అందరికీ అందుబాటులో ఉంటే అలసుగా చూస్తారు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అర్హత లేని వాళ్లకు అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. తల్లి, నీ జీవితంలో నీకు రాబోయే సంతోషం నిన్ను ఊరటనిస్తుంది. నీ కల్మషం లేని మనసుకి ఆ భగవంతుడే దారి చూపిస్తాడు. ఈరోజు నీ కష్టం పంచుకోవడానికే సాయి అదృష్టాన్ని తీసుకొచ్చాడు. రేపటి గురువారం నాడు తప్పకుండా నీ జీవితంలో మార్పు మొదలవుతుంది. ఒక శుభవార్తని తప్పకుండా వింటావు. తల్లి, మనసుకి ఆశ ఎక్కువ. ఎందుకంటే దేన్నైనా కావాలి అంటుంది. కాలానికి అనుభవం ఎక్కువ. ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. నువ్వు కోరింది తప్పకుండా చేరుతుంది. కానీ అది నీ జీవితానికి ఎంత ముఖ్యమో అన్నీ భగవంతుడు నిర్ణయిస్తాడు. ఎన్ని లెక్కలు వేసినా అంతు చిక్కనిది జీవితం. కానీ ఈరోజు నీ జీవితంలో కష్టం ఉండవచ్చు. రేపు వచ్చే సంతోషాన్ని చూసి నువ్వు మురిసిపోతావు. ఈరోజు నీకు చెయ్యి అందించడానికి ఎవ్వరూ లేరు అని నువ్వు బాధపడుతున్నావు. ఈ సాయి ఉన్నాడు అన్నది మరిచిపోతున్నావు. రేపు నీ కోసం చప్పట్లు కొట్టేందుకు ప్రపంచమే ఎదురు చూస్తుంది. ప్రయత్నం చేస్తే తప్ప. నీ గెలుపుని నువ్వు ముందే ఉంచుకొని ఓటమిని అంగీకరించడానికి ప్రయత్నం చేస్తున్నావు. తల్లి, పైకిల్లే, ఒక్కసారి ప్రయత్నం చెయ్యి. నువ్వు ఏ ప్రయత్నము చేయకుండానే ఫలితం ఆశిస్తున్నావు. ఈరోజు నీకు ఈ బాబా హామీ ఇస్తున్నాడు. నువ్వు నమ్మకంతో ఏ పని మొదలుపెట్టినా అందులో నువ్వు గెలవగలుగుతావు. ముందు
చెప్పిన మాటలు వినడం మానేయి. మనిషి తాను చేసే చెడు పనుల కన్నా తాను ఇతరులపై చెప్పే చెడు మాటల వల్లే ఎక్కువగా నష్టపోతూ ఉంటారు, చెడిపోతూ ఉంటారు. కానీ నువ్వు ఏదైనా సాధించాలి, ఏ పనైనా మొదలు పెట్టాలి అంటే నువ్వు భగవంతుని ఆశీర్వాదంతో పాటు నీ తల్లి తండ్రి ఆశీర్వాదం తీసుకో. ఎప్పుడైతే ఎవరి దగ్గరైతే నీ రహస్యాలను చెబుతావో వారి దగ్గర నీ స్వతంత్రాన్ని కోల్పోతావు. కాబట్టి నీ రహస్యాలను ఎవ్వరితోనూ చెప్పుకోవద్దు, ఒక్క భగవంతుడితో తప్ప. ఏదైనా సమస్య వస్తే నీ సాయితో ఎలా కూర్చుని చెప్పుకుంటావో అదేవిధంగా నీ అంతరాత్మతో నువ్వు చెప్పుకో. మనసులో ఆవేదన చెందినప్పుడు నీకు ఆ భగవంతుడే తోడుగా ఉంటాడు. తల్లి, ఏ కష్టం వచ్చినా సరే నీకు బాబా తోడు ఉన్నాడన్నది మర్చిపోవద్దు. లక్షలు కాదు, లక్షణాలు ముఖ్యం. నీ జీవితంలో నిజానికి విలువలేని చోట నిశ్శబ్దంగా ఉండు అని ఎన్నోసార్లు చెప్పాను. బాధలు సొంతం కాదు తల్లి, సంతోషము శాశ్వతం కాదు. ఏది వచ్చినా అది మనిషి తప్పకుండా అనుభవించాలి. ధర్మం వైపు వేసే ప్రతి అడుగు దైవ దర్శనం కంటే గొప్పగా ఉంటుంది. నువ్వు ధర్మం వైపు అడుగులు వేస్తూ ఉండు. దైవం ఎప్పుడు నీ చుట్టూ నీడలా ఉండి నడిపిస్తుంది. అనుభవం ఏదైనా పెరిగిన వయస్సును బట్టి రాదు, తగిలిన గాయాలను బట్టి వస్తుంది. ఈరోజు నీకు తగిలిన గాయం మాన్పించడానికే ఈ సాయి వచ్చాడు. తల్లి, జీవితం గురించి అద్భుతంగా వివరించి చెప్పగలిగింది ఒక్క కాలం మాత్రమే. ఆ కాలాన్ని నువ్వు వెనక్కి చూసినా ముందుకి చూసినా అంతు చిక్కని జీవితం మనది. ఈ ప్రపంచంలో చిన్నదంటూ ఏదీ లేదు. వెదురు యొక్క చిన్న కర్ర వేణువుగా మారినప్పుడు అది శబ్దం చేయలేదా? అదే విధంగానే జీవితం కూడా అంతే. నీ చుట్టూ ఉన్న వారి జీవితాల్లో వెలుగు నింపడానికే ఆ భగవంతుడు నిన్ను ఈ భూమి మీదకు పంపించాడు. ఆ విషయం గ్రహించి మసులుకో, అంతే. మౌనంగా ఉండడం బలహీనతకు సంకేతం కాదు తల్లి, అవగాహనకు సంకేతం. తల్లి, దేనికోసం కూడా ఎక్కువగా ఆరాటపడవద్దు. మన తలరాతలో ఏం రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. కష్టం రాకుండా నువ్వు ఆపలేవు, అలాగని వచ్చిన కష్టాన్ని ఆహ్వానించి కుర్చీ వేసి కూర్చోబెట్టలేవు కదా. దానికి తగిన పరిష్కారం నువ్వు వెతుక్కోవాలి. ఆ పరిష్కారంలో నీకు భగవంతుడు తోడుగా ఉంటాడు. ఎలా చేస్తే నీ కష్టం తీరుతుంది. మంచి రోజులను సంపాదించుకోవడానికి నువ్వు కొంతకాలం ఇలాంటి కఠినమైన రోజులతో పోరాటం చెయ్యాలి, తప్పదు. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. తల్లి, ఇనుముని ఎవరైనా నాశనం చేయగలరా? దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేయగలదు. అలాగే ఏ మనిషిని ఎవరూ నాశనం చేయరు, వారి చెడు ఆలోచనలే వారిని నాశనం చేసేలా చేస్తుంది కాలం. కాబట్టి నువ్వు కాలానికి భయపడాలి, ఆ భగవంతుడికి భయపడాలి, అంతేకాని మనుషులను చూసి భయపడకూడదు. తల్లి, అవమానం జరిగిన చోట నేర్చుకోవాల్సింది తిరిగి పగ తీర్చుకోవాలనే గుణాన్ని కాదు, ఎలాగైనా అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదగాలనే ధైర్యాన్ని. నువ్వు అలా బ్రతకాలి. నీ ధైర్యాన్ని నువ్వు ఎప్పుడూ కోల్పోకూడదు. ఎదుటి వారిపై పోటీతత్వం ఉండాలి, కానీ వాళ్లను నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. అది వారికంటే నీకే ఎక్కువ ప్రమాదకరమవుతుంది. తల్లి, ముందు నువ్వు నీ అంతరాత్మని, నీ దేహాన్ని శుద్ధి చేసుకో. ఎప్పుడైనా సరే జీవితంలో నువ్వు ఎదగాలి అంటే నువ్వు మంచి లక్షణాలతో ముందడుగు వేయాలి. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తున్నారు అంటే ఇంటిని ఎంత చక్కగా శుభ్రం చేస్తుంది ఆ ఇల్లాలు. భగవంతుడు మన మనసులో ఉండాలి అంటే మనసుని ఇంకెంత పవిత్రంగా ఉంచాలో ఒక్కసారి ఆలోచించు. మనసుని నువ్వు ఎంత పవిత్రంగా ఉంచుకుంటావో అంత తొందరగా ఆ భగవంతుడు నీకు సొంతమవుతాడు, నీలో ఐక్యమవుతాడు. సమస్త ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు సైతం మేఘాలు అడ్డుపడితే మరుగైపోతాడు. మన హృదయంలోని భగవంతుడు సైతం మన అహంకారం అనే మేఘం వెనుక మరుగుపడి ఉంటాడు. మరి భగవంతుణ్ణి నువ్వు బయట పెట్టాలి. ఆ తేజస్సు నువ్వు పొందాలి అంటే నీ మనస్సుని ప్రశాంతంగా, శుద్ధిగా, శ్రద్ధా భక్తులతో ఉంచుకో. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక్క మాట గుర్తుంచుకో. కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతకాని చవటలకు కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. అంతేకాని గర్వంగా నువ్వు నీ అనుభవాలను నీ వాళ్లకు పంచుకోవచ్చు.
కష్టం తర్వాత వచ్చే ఆనందం ఎంతో తీయగా ఉంటుంది. నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయాలి. ఎప్పుడైతే నువ్వు బద్ధకంతో బారెడు పొద్దు ఎక్కాక నిద్రలేస్తావో ఆ క్షణమే నీ చుట్టూ నెగిటివ్ అనేది ఉత్పన్నమవుతుంది. ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా లేని జన్మను గురించి ఆలోచించడం అజ్ఞానం అవుతుంది. తల్లి, అగాధమైన సముద్రంలో ఆణిముత్యం ఉన్నట్లే దుఃఖాల వెనుక సుఖం కూడా ఉంటుంది. శోధించి ఏదైనా సరే సాధించాలి. తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా? నువ్వు నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్తూ వెళితే ఎప్పటికీ నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు. ముందు నీ గమ్యం వైపు నీ దృష్టిని సారించు. పుట్టడం గొప్ప కాదు, బ్రతకడం చాలా గొప్ప. ముంచి బ్రతకడం గొప్ప కాదు, మంచిని పంచి బ్రతకడం ఇంకా గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోకూడదు. నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే అది గొప్పగా అనుకోవచ్చు. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలను మార్చుకుంటే దొరకవచ్చు. కాబట్టి నీ ఆలోచన శక్తిని మార్చుకో. ముందు ఈ సాయి చెప్పింది విను. అక్షరాల నీ జీవితం మారుతుంది. చెప్పింది చెప్పినట్టుగా జరిగేలా నేను చూసుకుంటాను అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.